ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ పోర్ట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్స్కి సంబంధించిన అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్కి తగు సూచనలు, సలహాలు అందించేందుకు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జీవీరావు గారు నమస్తే. నమస్తే అండి. జీవీరావు గారు, 2 రోజులుగా మార్కెట్లో ర్యాలీ కనబడుతోంది. సో ఇవాళ కూడా అలాగే ఉంది. సో మార్కెట్ ఈ ర్యాలీ కారణాలు ఏమనుకోవచ్చు? మార్కెట్లు గత 2 రోజులుగా ఇంతగా పెరగటానికి ప్రధానమైనటువంటి కారణాలు కనుక గమనిస్తే, ఒకటి బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏకి అనుకూలంగా ఉండొచ్చని ఎగ్జిట్ పోల్స్ ఏదైతే సూచిస్తున్నాయో, దానివల్ల మార్కెట్ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఇంకా ఉత్సాహంగా ముందు కొనసాగేటువంటి అవకాశం ఉందనేది ఒక పాయింట్. అయితే ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ కూడా చాలా తొందరగానే ముగియవచ్చని ఇటీవలనే ట్రంప్ ఒక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంపై విధించినటువంటి టారిఫ్ సుంకాలు గణనీయంగా తగ్గించేటువంటి అవకాశం ఉంది, ఇండియాతో ట్రేడ్ డీల్ కూడా త్వరలోనే జరగబోతుందని చెప్పి ఆయన చెప్పింది కూడా మార్కెట్లని కొంత ఉత్సాహపరిచిందని చెప్పొచ్చు. ఈ రెండింటితో పాటుగా మనకి వాళ్ళ ఐటీ షేర్లలో కూడా ఒక మంచి ఫలితాలు అనేటువంటి రావటము, ఓవరాల్గా కార్పొరేట్ ఫలితాలు కొంతవరకు ఆశాజనకంగా ఉండటము, ఇన్ని రోజులు మార్కెట్లో కొంత నిస్తబ్దత ఉండటం వల్ల ఈ పాజిటివ్నెస్ అనేటువంటిది మార్కెట్ని ముందు తీసుకెళ్ళడానికి మంచి ఊతం ఇచ్చిందని చెప్పొచ్చు అండి. రావు గారు, ఈ ర్యాలీలో చూస్తే మనకి ఐటీ షేర్లు బాగా పెరిగాయి, టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఎందువల్ల అంటారు? ప్రధానంగానండి మనం గమనిస్తే గత 2-3 నెలలుగా ఐటీ షేర్లు చాలా మందగమనంలో కొనసాగాయి. ఎప్పుడైతే ఒక సెక్టార్ అంత డౌన్ ట్రెండ్లో కొనసాగుతుందో, ఏ కాస్త పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా ఆ సెక్టార్లో ఉన్న షేర్లు పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ షేర్లో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాం, ఇండియన్ ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్డర్ బుక్ కానీ వాళ్ళ యొక్క నెక్స్ట్ గైడెన్స్ లెవెల్స్ కానీ అన్నీ కూడా ఆశాజనకంగా ఉండటంతో ఐటీ సెక్టార్ షేర్లు అన్నీ కూడా చాలా ముందంజలో ఉన్నాయి. ఇవాళ మనం ముఖ్యంగా గమనిస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు, అలాగే హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా చాలా ముందుకి దూసుకెళ్తుంటూ గమనిస్తున్నాం. ఈ ట్రెండ్లో మరి కాస్త కూడా ఈ పెరుగుదల కొనసాగేటువంటి అవకాశం ఉందండి ఐటీ సెక్టార్లో. లెటెస్ట్ టేక్ అవర్ ఫస్ట్ కాలర్ అండి. ఇవాళ ఉదయ్ శంకర్ గారు కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్, నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. చెప్పండి. ఒకటి సాత్విక్ గ్రీన్ ఎనర్జీ 525 రూపీస్ లెక్క నేను తీసుకున్నాను సార్. ఓకే. 11% లాస్ లో ఉన్నాను. ప్రెసెంట్ లోనే అది యావరేజ్ చేసుకోవచ్చా? ఇక రెండవది హిందుస్థాన్ కాపర్ అటు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో పర్చేజ్ చేయొచ్చా? ఓకే అండి. హిందుస్థాన్ కాపర్ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో ఉంటే మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కూడా మీరు బై చేయడం స్టార్ట్ చేయండి. మళ్ళీ తగ్గినప్పుడల్లా కూడా యావరేజ్ చేసుకుంటూ మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. పోతే మీరు అడిగినటువంటి మొదటి కంపెనీ విషయానికి వస్తే, ఏదైతే మీరు కొంత లాస్లో ఇప్పుడు ఉండాలన్నారో ఫర్దర్గా దానిలోంచి ఇప్పుడు మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయకుండా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ మార్కెట్ ర్యాలీలో కాస్త రైజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవకాశాలను పరిశీలించవచ్చు అండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ జీవీఆర్ సార్ గారికి నమస్కారం సార్. నమస్తే అండి. యునిటెక్ కెమికల్ ఈ రేట్ ఏమైనా బైక్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్కి, ఒక 2 years ఉంచుకోవడానికి? అదేవిధంగా సార్ నా దగ్గర ఎల్ఎన్టీ ఉన్నాయి సార్, అది కొద్దిగా అమ్మేసుకొని ఎల్ఎన్టీ ఉన్నా సార్, సారీ రిలయన్స్ ఉన్నాయి సార్, అది అమ్మేసుకొని ఎల్ఎన్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ని అమ్మి మనం ఎల్ఎన్టీలోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొమెంటం జస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది న్యూ 52 వీక్ హైక్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉందండి ఈ మొమెంట్లోనే. అందుకని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను పొరపాటు కూడా ఇప్పుడు అమ్మే ఆలోచన చేయకండి. ఇక్కడి నుంచి కూడా రిలయన్స్ న్యూ హైస్కి వెళ్తూ 1 yearలో 1700, 1800 కూడా వెళ్ళే అవకాశం ఉందని చాలా బ్రోకరేజ్ దానికి అనుకూలంగా రేటింగ్ ఇవ్వటం జరిగింది. ఎల్ఎన్టీని మీరు ఇన్ ఐసోలేషన్గా చూస్తే తగ్గినప్పుడల్లా ఎల్ఎన్టీ షేర్లు కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎల్ఎన్టీ కూడా మంచి షేరే,
కాకపోతే రెండింటిని మీరు వేరే చూసినప్పుడు రెండు మంచి కంపెనీలు అవటం వల్ల రిలయన్స్ అమ్మి ఎల్ఎన్టీలోకి వెళ్ళాలంటే ఆలోచన అయితే చేయకండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఆయన ఇంకోటి ఫినోలెక్స్ కెమికల్ గురించి కూడా అడుగున్నారండి. ఫినోలెక్స్ కెమికల్ విషయానికి వస్తే మనం ఈ షేర్ ఏంటంటే హై లెవెల్ చూస్తే 37.6 19.2గా ఉంది. స్టాక్ పిఈ నవన 27.8 ప్రజెంట్ 25 రూపాయల్లో ఉందండి. ఈ షేర్ కూడా ఇప్పుడు ఈ రేట్లో అమ్మవలసిన అవసరం లేదు, ఇప్పటికే ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ శంకర్రావు గారు కాల్ చేశారు. శంకర్రావు గారు నమస్కారం. ఈ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే. మన కళ్యాణ జ్యువెలర్స్ 200 షేర్లు ఉన్నాయండి 590లో. తర్వాత పటేల్ ఇంజనీరింగ్ 400 షేర్లు ఉన్నాయి 42 రూపాయలలో. లాస్ట్ బుక్ చేసి వేరే దేంట్లో కన్నా వెళ్ళమంటారా? బిఎస్సీ కానీ ఎయిర్టెల్ కానీ? ఈ రెండు కూడా మీరు లాస్ బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ప్రజెంట్ దీనిలో. ఎందుకంటే కాస్త లాస్ అయినప్పటికి కూడా మార్కెట్లో మొమెంటం ఉన్నటువంటి షేర్లతోటి కన్నా ట్రావెల్ అయితే ఈ లాస్ని కొంత రికవరీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏ సెక్టార్లు అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేసి కనీసం ఒక 3 to 6 months కనుక మీరు వెయిట్ చేయగలిగితే కొంతవరకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. అందుకని వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి ప్రజెంట్ మొమెంటం ఉన్న షేర్లో షిఫ్ట్ కావటం మంచి ఆలోచన అండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే అండి. సార్ మా దగ్గర ఇన్ఫోసిస్ 1650లో ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు దాన్ని ఏమన్నా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చా? తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ తీసుకోవచ్చా అండి? రైట్ అండి. ముందుగా ఇన్ఫోసిస్ విషయానికి వస్తారండి. ఇన్ఫోసిస్ ఇప్పుడు మొమెంటం బాగా ఒక రేంజ్లో ముందుకెళ్తుంది. ఈ మొమెంటం ఇలాగే కొనసాగే అవకాశం ఉందండి కొంతకాలం పాటుగా. ఇక్కడి నుంచి కనీసం ఒక 1700-1800 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. మీరు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి కాస్త ఏదన్నా మార్కెట్లో స్మాల్ కరెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఆపర్చునిటీగా తీసుకుని ఫర్దర్గా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు. కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో డెఫినెట్గా తీసుకోవచ్చు అండి. బిలో 1000 రూపీస్లో అవైలబుల్ అవుతుంది ఇప్పుడు. నిజానికి బ్యాంకింగ్ రంగంలో ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్గా ముందుకెళ్తుంది. ఈ షేరు బిలో 1000 రూపీస్లో ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందని చెప్పొచ్చు. కరెంట్ రేట్ నుంచి కూడా మీరు బై చేయడం స్టార్ట్ చేయొచ్చు అండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. రైట్ సార్. నెక్స్ట్ కాల్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, అడగండి. లిమిటెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ రేట్ బై చేసుకోవచ్చా సార్? ఫస్ట్ ఏ కంపెనీ మొదటి స్టాక్ ఒకసారి చెప్పండి మళ్ళీ. కూపిడ్ లిమిటెడ్ CUPID కూపిడ్ లిమిటెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. క్యూమిన్స్ క్యూపిడ్ సార్. క్యూపిడ్స్. ఓకే. క్యూపిడ్ కరెంట్ రేట్లో కూడా మీరు బై చేయొచ్చండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైనా కరెక్షన్ ఉంటేనే మీరు ఫర్దర్ బయింగ్ గురించి ఆలోచించండి. అంటే ఇక్కడ కరెంట్ రేట్ నుంచి అట్లీస్ట్ ఒక 5% అన్నా ఫాల్ అయినప్పుడు ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. రావు గారు, ఇందాక ఐటీ స్టాక్స్ గురించి పర్ఫామ్ చేస్తున్నాయి బాగా అన్నారు. తర్వాత బ్యాంక్ స్టాక్స్ అనుకున్నంత మేర రాణించట్లేదు, కారణాలు ఏంటి? ముఖ్యంగా రండి బ్యాంకింగ్ రంగంలో మనం ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో అంటే లీడర్స్ అయినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఆశించిన స్థాయిలో మార్కెట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. ముఖ్యంగా మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ షేరు బిలో 1400 రూపీస్ బెస్ట్ బై అని చెప్పొచ్చు అండి. ఇప్పుడు ఈ టైంలో ఆశించిన స్థాయిలో ఇవి పర్ఫామ్ చేయకపోయినప్పుడు కూడా ఓ రకంగా ఇన్వెస్టర్కి మంచి బయింగ్ ఆపర్చునిటీని ఇచ్చాయని చెప్పొచ్చు అండి. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిలో 40 రూపీస్లో అవైలబుల్ అవుతుంది ఇవాళ రోజున. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇకపోతే ఐసిఐసిఐ లార్జ్ బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, పిఎస్సిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా రానున్నటువంటి రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉందండి. ఏ విధంగా అయితే ఐటీ సెక్టార్ స్టాక్స్ కొంతకాలం స్తబ్దుగా ఉండి ఒక్కసారిగా మళ్ళా దూసుకుని వెళ్ళటం మొదలుపెట్టాయో అలాగే నెక్స్ట్ మనకి సెక్టర్ చోడింగ్లో బ్యాంకింగ్ సెక్టార్ ముందంజ వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ బ్యాంకింగ్ సెక్టార్ నెగ్లెక్ట్ చేయకుండా వీటిలో కూడా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే మంచి బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుందండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ విశ్వనాథ్ గారు కాల్ చేశారు. విశ్వనాథ్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. ఏ స్టాక్స్ గురించి మీరు డౌట్ ఉంది మీకు? నా దగ్గర గోల్డ్ రీసెంట్ తీసుకున్నాను, సో అది ఇప్పుడు ఇంకా ఉంచాలా లేదా తీసేయాలా అని నాకు డౌట్ ఉంది. గోల్డ్ అనేటువంటిది జనరల్గా ఏదైనా లాంగ్ టర్మ్ ఆలోచనతోటే మనం ఇన్వెస్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ 10 గ్రామ్ గోల్డ్ అనేది
మన హైదరాబాద్ మార్కెట్లోనే 1,27,000 ఉంది. అయితే మనం గమనించింది ఏంటంటే లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది గోల్డ్ ప్రైస్. ఇది మీరు సెక్యూర్డ్గా ఎప్పటికీ కూడా ఒక 10 ఏళ్ళైనా ఎంతకాలమైనా కానీ గోల్డ్ని ఉంచుకునే ప్రయత్నమే చేస్తూ ఎమర్జెన్సీ పర్పస్లో ఉపయోగించుకోవచ్చు ఒకటి. తర్వాత రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే బ్యాంక్ వడ్డీ రేట్ కన్నా కూడా డెఫినెట్గా గోల్డ్లోనే మీకు రిటర్న్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకని రానున్న రోజుల్లో కూడా మోర్ దాన్ 10% రిటర్న్ ఖచ్చితంగా గోల్డ్లో మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాలు కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయొచ్చు. మీకు ఇమీడియట్గా మనీ నీడ్ లేకపోతే లాంగ్ టర్మ్లో కూడా గోల్డ్ని హోల్డ్ చేయమనే చెప్తానండి. రైట్. రావు గారు, నిన్న ఒక అంచనా వచ్చింది, ఈ గోల్డ్మెన్ సాక్స్ ఏదైతే చెప్పింది నిఫ్టీ నెక్స్ట్ డిసెంబర్ కల్లా 26,000కి 29,000కి వెళ్తుంది అనేది, ఎట్లా ఉన్నాయి సార్? ఈ నెక్స్ట్ డిసెంబర్కి 29,000 రూపాయలు అనేటువంటిది కొద్దిగా ఓవర్ ఆప్టమిస్టిక్గా అనిపిస్తుందండి అది. కాకపోతే 27,500 28,000 స్థాయికి అయితే వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్గా మన మార్కెట్ పరిస్థితులను చూస్తుంటే, కరెంట్ పరిస్థితులను చూస్తే. అయితే ఒకవేళ ఏదైనా అనుకోకుండా కార్పొరేట్ ఎర్నింగ్స్లో ఇంకా ఎక్కువ గ్రోత్ వచ్చేసి నెగిటివ్ న్యూస్ ఫ్లో కనుక ఏమీ లేకపోతే ఆ అంచనాలు కూడా రీచ్ అయినా కూడా ఆశ్చర్యం ఏం లేదండి. ఓవరాల్గా మనం ఏం చెప్తామంటే మార్కెట్లో రానున్నటువంటి సంవత్సర కాలంలో ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా పాజిటివ్ రిటర్న్స్, అంటే ఓవర్ అండ్ అబోవ్ బ్యాంక్ ఎఫ్డీ రేట్స్ కన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అరౌండ్ 15% రిటర్న్కి స్కోప్ ఎక్కువ ఉంది. కాకపోతే దానికి ఏం చేయాలంటే లార్జ్ క్యాప్లో మంచి క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకుంటూ ఒక 5 సెక్టార్లను చూజ్ చేసుకుని ఒక్కో సెక్టార్లో 2 షేర్లు చొప్పున ఒక 10 స్టాక్స్ మాత్రమే పరిమితం అయ్యి వాటిలో కనుక 1 to 2 years ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి డెఫినెట్గా మంచి రిటర్న్స్ అందేటువంటి అవకాశం ఉందండి. సార్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. ప్రైవేట్ రేట్లు హెచ్బిఎల్ ఇంజనీరింగ్, హిందుస్థాన్ జింక్ ఈ 2 తీసుకోవచ్చు సార్. ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ఫస్ట్ షేర్, మొదటి షేర్ ఏం అడిగారు చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్. ఓకే. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకో స్టాక్ అండి హిందుస్థాన్ జింక్ కరెంట్ ప్రైస్ నుంచి కూడా మీరు బై చేయొచ్చు అండి. మళ్ళీ తగ్గినప్పుడల్లా కూడా యాడ్ చేసుకోండి. హిందుస్థాన్ జింక్ ఏంటంటే మీ క్యాపిటల్ అప్రిసియేషనే కాకుండా రెగ్యులర్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా. సో హిందుస్థాన్ జింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. డెఫినెట్గా బై చేయండి. ప్రస్తుతం సెన్సెక్స్ 630 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. కాలర్ అంజలి ఉన్నారు. అంజలి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మా దగ్గర ఇండిపెండెంట్ మెడికల్ కార్పొరేషన్ ఉన్నాయండి షేర్స్. అది ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు, ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి మేడం. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ అండి. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. అలాగే నా దగ్గర క్యారీలు ఉన్నాయండి 490 యావరేజ్ లో. అయితే రీసెంట్ గా ఏదో ఇష్యూ వచ్చింది కదా, స్టిల్ హోల్డ్ చేయొచ్చా? రైట్. రావు గారు, ఇంద్రప్రస్థ దాన్ని ఇంకోటి ఏమన్నారు? క్యారీల్ అండి. ఓకే. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ అండి. ఇది ఇంద్రప్రస్థ మెడికల్ అంటే ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ వాళ్ళది. ఇది కూడా ఢిల్లీలో బేస్డ్గా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్ అందించే అవకాశం ఉందండి. డెఫినెట్గా ఇప్పటికే ఉండుంటే మాత్రం మీరు హోల్డ్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రెష్ బయింగ్ కూడా ఈ రేట్లో కూడా చేయొచ్చు అండి. ఇంకొక స్టాక్ ఎబుల్ టు ఫైండ్ అండ్ ప్రస్తుతానికి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. సార్, మీరు ఇప్పుడు కాలర్ అడిగినట్లుగా హెల్త్ కేర్, ఫార్మా ఈ 2 ఎట్లా ఉండే అవకాశం సార్? అయితే ముఖ్యంగా గమనిస్తారండి, హెల్త్ కేర్ అండ్ ఫార్మాలో లేడీస్ తోటి కన్నా ట్రావెల్ అయితే మంచి ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెల్త్ కేర్కి సంబంధించి హాస్పిటల్స్లో ఇప్పుడు అపోలో హాస్పిటల్ అంటే అందరికీ తెలిసిన హాస్పిటలే కదా, ఆల్రెడీ అందరికీ ఐడెంటిఫై అయింది, దీనిలో ఇంకా గ్రోత్ ఉండదేమో అని కొంతమంది అపోహపడతారు. అది నిజం కాదండి. ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన కంపెనీ అయినా కూడా వీళ్ళ యొక్క ప్రణాళికలు కానీ, ఎక్స్పాన్షన్ కానీ, తర్వాత ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్లో కానీ మన ఊహకి అంచనాలకి మించి గ్రోత్ చూపిస్తూ ఉంటున్నారు ఎప్పటికప్పుడు. రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి ఎక్కువ రివార్డ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇట్లా హెల్త్ కేర్లో ఉన్నటువంటి లీడర్స్తో కంటిన్యూగా ఉంటే చాలా ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. అలాగే ఫార్మా రంగంలో కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ఇలాంటి కంపెనీలు ఇన్వెస్టర్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ కమింగ్ 3-4 yearsలో కూడా
బోత్ దివీస్ ల్యాబ్ అండ్ డాక్టర్ రెడ్డీస్ కూడా ఫార్మా రంగంలో ఇన్వెస్టర్స్కి చాలా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెల్త్ కేర్ ఫార్మా రెండింటిలోనూ కూడా ఇన్వెస్టర్లకి స్టే ఇన్వెస్టెడ్ అనే చెప్తానండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సారు. టాటా కమ్యూనికేషన్స్ ఇంకోటి హిందుస్థాన్ కాపర్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నాను సార్. ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఏదైనా అమ్మేసుకోవచ్చా, కొంతకాలం వెయిట్ చేయమంటారా? అయితే ఇప్పుడు టాటా కమ్యూనికేషన్ ఇప్పుడు మీరు మంచి ప్రాఫిట్లో కనుక ఉంటే, అంటే మీరు జనరల్గా మనం ఏంటంటే ఒక స్టాక్లో ఎంటర్ అవటం ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ టైంని డిసైడ్ చేసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనకి ఎగ్జిట్ని కనుక కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోతే ఎప్పటికి కూడా మార్కెట్లో మీరు రూపాయిని చూడలేరు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనం తీసుకుంటారండి. ఒక షేరు ఒకే ఏడాదిలో 4 సార్లు కొనటం అమ్మటం చేసి అనూహ్యమైన ఫలితం పొందినటువంటి ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుని చూద్దాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒక గవర్నమెంట్ కంపెనీ. ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ షేరు ఇదే సంవత్సరంలో 450 రూపాయలకి వెళ్తుంది, తర్వాత 370 రూపాయలకి వచ్చింది. ఇట్లా 3-4 సార్లు జరిగింది. ఇట్లా ఈ 440, 450లో అమ్మి మళ్ళీ బాగా తగ్గినప్పుడల్లా కొనటం చేస్తే, అంటే ఒక ఇయర్లో 3-4 సార్లు దీన్ని అమ్మి కొనేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ఇన్వెస్టర్కి వచ్చిన ప్రయోజనంతో పోలిస్తే సంవత్సరం పాటు దాని ఇంకా నేను కన్నెత్తి చూడకుండా ఉంచినటువంటి ఇన్వెస్టర్ కలిగిన ప్రయోజనం చాలా తక్కువ. సో మీరు కనుక చేసిన ఇన్వెస్ట్మెంట్లో ఒక కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాగా ఒక 20% రిటర్న్ అనుకుంటే, ఆ 20% రిటర్న్ మీకు వచ్చిందనుకోండి, దానిలో అమ్మటానికి ఏమాత్రం కూడా మీరు వెనకం చేయకండి. ఆ ప్రాఫిట్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకా మంచి వాల్యుయేషన్ ఉండి బట్ ప్రజెంట్ తక్కువ రేట్లో అవైలబుల్ అవుతున్న ఇంకో షేర్లో షిఫ్ట్ అవటం ఎప్పటికీ కూడా మంచి నిర్ణయం అవుతుందండి. మీరు చెప్పినట్టు ఈ 2 షేర్లు కూడా లాభాల్లో ఉండి మీరు తృప్తికరంగా ఉంటే ఆ లాభం దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళా మంచి గ్రోత్ పాత్ర ఉన్నటువంటి కంపెనీలో షిఫ్ట్ అయితే ఓవరాల్గా మంచి బెనిఫిట్ అవుతుందండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇండస్ట్రీస్ నేను 490 రూపాయలు కొన్నాను సార్. ఒకసారి రిపీట్ చేయండి సార్ స్టాక్ నేమ్. మీ వాయిస్ కట్ అయింది. ఆర్టీ ఇండస్ట్రీస్. ఆర్టీ ఇండస్ట్రీస్. ఓకే. నేను 500 రూపాయలు కొన్నాను సార్. అది ఉంచొచ్చా, ఏంటి పెరుగుతుందా లేదా అని సార్? రావు గారు. అయితే ఆర్టీ ఇండస్ట్రీస్ కూడా మీరు ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఎప్పుడు కూడా మనము మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో ఫండమెంటల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు టెంపరీగా ఏదన్నా సెట్ బ్యాక్స్ అనిపించినా కూడా ఒకవేళ మనకు ఒక పర్టికులర్ క్వార్టర్ రిజల్ట్ ఆశాజనకంగా లేకపోయినా ఇంకేదైనా భయపడక్కర్లేదు. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లీస్ట్ 1 year అండ్ అబోవ్ కానీ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్. రావు గారు, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఈ రెండిట్లో ఏది బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి? అయితే రానున్న రోజుల్లో ఈ 2 సెక్టార్లు కూడా అద్భుతమైన పనితీరు కనిపించే అవకాశం ఉందండి. కమింగ్ 1 to 2 years పీరియడ్ని కనుక మనం తీసుకుంటే బ్యాంకింగ్ గురించి మనం ఇప్పటికే ఒకసారి మనం మాట్లాడుకుని ఉండాము. దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం ఏంటంటే ఇంకా మోర్ అగ్రెసివ్గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్బిఎఫ్సిల్లో మనం చూస్తే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కంపేర్ టు బ్యాంక్స్ ఇంకా బెటర్ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇన్వెస్టర్స్ ఎంటైర్ అమౌంట్ ఓన్లీ బ్యాంక్స్ మీదే ఇన్వెస్ట్ చేయకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నా దగ్గర మ్యాక్స్ చెప్పింది 600 అప్పుడు 2 years బ్యాక్. ఏదండి? మ్యాక్స్ హెల్త్ కేర్. ఓకే ఓకే, వెరీ గుడ్. అది మీరు చెప్పినారు. అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటే ఉంచుకోమంటారు జాగ్రత్త ఇంకా కొన్ని రోజులు. అమర్రాజా బ్యాటరీస్ 4 సార్, అది లాస్ట్ లో ఉంది. ఏదన్నా అమర్రాజా బ్యాటరీస్? అయితే ముందుగా మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చేసరికి ఏమన్నా అది గ్రోత్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉన్నాయండి. మీరు ఒకవేళ ఏదన్నా స్ప్రెడ్ చేద్దాము అని అనుకుంటే మ్యాక్స్ హెల్త్ కేర్లో 50% షేర్లు అమ్మేసి అపోలో హాస్పిటల్లో ఇన్వెస్ట్ చేయండి. అమర్రాజా బ్యాటరీస్ విషయం అయితే కొద్దిగా ఇన్వెస్టర్ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేసిన మాట వాస్తవమైనప్పుడు కూడా దాన్ని ఇప్పుడు సెల్ రికమెండ్ అయితే చేయనండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మీరు కాస్త మొమెంటం వచ్చినప్పుడు కొంచెం రైజ్లో ఉండగా మాత్రమే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందండి. రైట్ సార్. నెక్స్ట్ కాల్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్కారం.
ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. స్టాక్స్ సార్ నా దగ్గర యూకో బ్యాంక్ 35 రూపీస్ దగ్గర ఉన్నాయి సార్. ఓకే. అదే విధంగా ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఇది 336 రూపీస్ లో తీసుకున్నాను. రిజల్ట్ మంచిగా వచ్చినా కూడా కంటిన్యూగా రిజల్ట్ డే నుంచి కంటిన్యూ ఫాలో అవుతుంది సార్. ఈ రెండు స్టాక్ ఉంచమంటారా లేకపోతే హోల్డ్ చేయమంటారా? ఆప్టస్ వాల్యూ మీరు కంపెనీ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిట్ కావటమే మంచిదండి. యూకో బ్యాంక్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. అంటే యూకో బ్యాంకులో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం హారిజన్ కనుక 18 months అండ్ అబోవ్ కనుక ఉంటే హోల్డ్ చేయొచ్చండి. రావు గారు, ప్రజెంట్ కండిషన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే షార్ట్ టర్మ్ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం? షార్ట్ టర్మ్లో కూడా మార్కెట్లు ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉందండి. నిజానికి ఇన్వెస్ట్మెంట్కి అవైలబుల్ క్యాష్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఫండ్ హౌసెస్లో వీటిల్లో మంచి పాజిటివ్ ఇండికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్లో ఫర్దర్గా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయండి. తర్వాత మనకి మ్యాక్రో ఫ్యాక్టర్స్ కూడా కొన్ని పాజిటివ్గా ఉన్నాయి. మనకి ఇండియన్ గవర్నమెంట్ పరంగా స్టెబిలిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే మనకి టారిఫ్ విషయంలో కూడా అమెరికా కొంత తగ్గుముఖం వచ్చి మనతో తొందరగా అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇవన్నీ కూడా మార్కెట్స్కి చాలా అనుకూలంగా ఉండే కాబట్టి రానున్న 2-3 నెలల కాలంలో కూడా మార్కెట్స్ ఎంతో పాజిటివ్గానే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందండి. అంటే మధ్యలో ఎప్పుడన్నా 1-2 రోజుల్లో డౌన్ ట్రెండ్ కనిపించినప్పుడు కూడా ఓవరాల్గా మాత్రం మార్కెట్లు పాజిటివ్గానే ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ రఘు గారు కాల్ చేశారు. రఘు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రఘు అండి, రాజమండ్రి నుంచి. నాకు ఈ మార్కెట్ ఉంది కదండి. చెప్పండి రఘు గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడు. మార్కెట్ అండి, అది ఏంటి హోల్డ్ చేయమంటారా తీసుకునే ప్రైస్? మీరు ఆల్రెడీ ఏ రేట్లో కొన్నారండి? ఆల్రెడీ ఇప్పుడు మా దగ్గర 240 రేట్లో ఉన్నాయి సార్. ఓకే, 240 రేట్లో ఉన్నాయి. డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీరు కనీసం 1 year అన్నా ఉంచుకునే ఆలోచన ఉంటే మాత్రం మీకు ఇక్కడి నుంచి కూడా గ్రోత్కి అవకాశం ఉందండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ బాబు గారు కాల్ చేశారు. బాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఇది ఆదిత్య బిర్లా క్యాప్ షేర్స్ కొన్నామండి, ఉంచారనా సార్? ఎట్లా హోల్డ్ ఉంచారనా? అద్దా అంటే ఎంతకాలం కోసం కొన్నారు మీరు? ఒక 6 months సార్. ఓకే, ఇప్పుడు అది కనీసం 1 year అయినా కానీ హోల్డ్ చేస్తే మీకు మంచి ఫలితమే అవకాశం ఉందండి. సో బేసిక్గా కంపెనీ మంచి కంపెనీ, తర్వాత ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవరావు గారు. కాలర్స్ అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళ డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫై చేశారు. అలాగే మార్కెట్స్కి సంబంధించి కూడా అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది ఇవాల్టి